మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తోన్న ఎల్ నినో ఎఫెక్ట్తో భూమికి మరో డేంజర్ పొంచి ఉందా? ఊహకందని విపత్తుతో మానవాళికి ముప్పు తప్పదా? 2026లో మొదలై 2027లో తీవ్ర ప్రభావం చూపనుందా? మారుతున్న ప్రపంచ వాతావరణ ముఖచిత్రం భారత్పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోంది? ఎల్ నినో ఈ పేరు వింటే ఇప్పటికే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఎల్ నినో కారణంగా ప్రపంచం ఇప్పటికే వాతావరణ మార్పులను ఎదుర్కొంటోంది. అది చాలదన్నట్లు ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ఒక మహాశక్తి భూగోళాన్ని వణికించేందుకు సిద్ధమవుతోంది. అదే సూపర్ ఎల్ నినో. దీని ప్రభావంతో వాతావరణంలో అసాధారణ మార్పులు మొదలయ్యాయి. ఒకవైపు వర్షాలు పడాల్సిన సమయంలో తీవ్ర రూపం దాలుస్తుంటే, మరోవైపు రాబోయే సంవత్సరాల్లో ఊహించని రీతిలో ఎండలు మండిపోతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి అంటే 2025లో వాతావరణం ఊహించలేనంత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచ వాతావరణం సమతుల్యత కోల్పోయింది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వేడిగాలులు, కరువు పరిస్థితులు, మరోవైపు ఊహించని స్థాయిలో విరుచుకుపడుతున్న తుఫాన్లు, వరదలు, ఇలా అనేక ప్రకృతి విపత్తులు భారత సహా పలు దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2026 ప్రపంచంలో రెండో అత్యంత వేడిగల సంవత్సరంగా నిలిచే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2027 మాత్రం గత శతాబ్దానికి పైగా ఉన్న ఉష్ణోగ్రత రికార్డులను సవాలు చేసే స్థాయికి చేరవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్ నినో పరిస్థితులను పేర్కొంటున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ఎల్ నినో వాతావరణ శాస్త్రవేత్తలని తీవ్ర కలవరపెడుతోంది. మానవ తప్పిదాల వల్ల పెరిగిన వేడిని మన సముద్రాలు 90% పైగా పీల్చుకుంటున్నాయి. దీంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. శాస్త్రీయంగా దీన్ని సూపర్ ఎల్ నినోగా పిలుస్తారు. దీని ప్రభావంతో 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.55 డిగ్రీల రికార్డు స్థాయికి చేరే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఎల్ నినోను 1997-98లో నమోదైన అత్యంత బలమైన ఎల్ నినోతో శాస్త్రవేత్తలు పోలుస్తున్నారు. అప్పట్లో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు, వరదలు, కరువులు సంభవించాయి. అయితే ఈసారి పరిస్థితులు మరింత భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎల్ నినో ప్రభావం నుంచి బయటపడడానికి కొంత సమయం పడుతుంది. అందుకే సాధారణంగా ఎల్ నినో ఏర్పడిన ఏడాది కంటే తర్వాత ఏడాదిలో దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే 2026లో బలపడుతున్న ఎల్ నినో ప్రభావం 2027లో గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్ నినో కారణంగా వాతావరణంలో సంభవించే మార్పుల వలన కరేబియన్ దీవులు, మధ్య అమెరికా, ఉత్తర బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా దేశాలలో వర్షాలు బాగా తగ్గిపోయి కరువు పరిస్థితులు తలెత్తే ముప్పు ఉంది. జలాశయాలు ఎండిపోయి భూగర్భ జలాలు క్షీణించే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు పెరు, ఈక్వెడార్, తూర్పు ఆఫ్రికా, మధ్య ఆసియా ప్రాంతాలలో సాధారణం కంటే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అకస్మాత్తుగా సంభవించే ఈ అతివృష్టి వల్ల వరదలు ముంచెత్తుతాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వల్ల అడవుల్లో కార్చిచ్చురగులుకునే ప్రమాదం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలలోని అటవీ ప్రాంతాలు ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. అటు మన దేశంలోనూ తీవ్రమైన వేడిగాలులు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి అధిక ఉష్ణోగ్రతల కారణంగా మానవుల మనుగడ, చిన్న జీవుల ఉనికికి ప్రశ్నార్థకరమవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగితే కరువు, అతి భారీ వర్షాలు, వరదలు తప్పవంటున్నారు పర్యావరణవేత్తలు. మితిమీరిన వేడి కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతుందని, దిగుబడి దారుణంగా పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపరీతమైన ఉష్ణోగ్రతలు జీవజాతులకు కూడా తీవ్ర నష్టాన్ని చేకూర్చడం ఖాయమంటున్నారు.